రాజకీయపరమైన అంశాలు, ప్రజల సమస్యలు ఇవన్నీ ఒక పక్కన పెడితే వ్యక్తిగతంగా కూడా ఎవరు ఎదుర్కోనంత విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదేంటంటే నెపోటిజం, అంటే బంధు ప్రీతి. ఆయన సినిమాల పట్ల ఆయనకే ప్రీతి. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి రామ్ చరణ్ ఫంక్షన్కి వెళ్ళడం, సినిమా ప్రమోట్ చేసుకునే భాగంలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరచడం, ఇవన్నీ అబ్యూజ్ ఆఫ్ పవర్ అండ్ మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇట్లాంటి వాటికి ఎందుకు వస్తాయి. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మనకి దాదాపు ఓదరగొట్టినటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నో సమస్యలు, జగన్ ప్రభుత్వంలో ఆయన చూసినటువంటి అనేక సమస్యల గురించి మనకి ప్రతిరోజు ఆయన ఆభావాల్ని జుట్టునీలా అనుకుంటూ ఎన్నో రకాలుగా వ్యక్తపరిచిన వ్యక్తి సంవత్సరాల కాలంలోనే ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినట్టు, మన రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేనట్టు పక్క రాష్ట్రాలకు వెళ్ళడం, లేదా ఇంకెక్కడో మహారాష్ట్ర ఎన్నికలకు ప్రచారానికి వెళ్ళడం, ఇవన్నీ అంత కరెక్ట్గా అనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, నా స్నేహితులు కూడా నన్ను విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి క్రేజ్ నీకు తెలియదు, పవన్ కళ్యాణ్ పవర్ నీకు తెలియదు అని చెప్పేసి. అయితే సంతోషం, పవన్ కళ్యాణ్ ఉన్న పవర్ చాలా ఎక్కువైతే నాకు కూడా ఆనందంగానే ఉంటుంది. కానీ ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా ఒకటి చేశారా అని అడిగితే ఆయన అభిమానులు ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. పైగా నువ్వు వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నావా, వైసీపీ బ్యాచ్వా, వైసీపీలో చేరావా, ఇలాంటి వెకిలి మాటలు, లేకి మాటలు మాట్లాడుతున్నారు. నా బొదుల ప్రాణం ఉండగా కాంగ్రెస్ మూలాలు ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తిని నేను సమర్థించను నేను. ఎందుకంటే హిస్టరీ చదువుకున్న వాళ్ళకి కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఎంత ద్రోహం చేస్తుందో మనకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాల్సినంత చెందకపోవడానికి ఎంతగానో సహజ వనరుల నుండి ఎన్నో రకాలైనటువంటి ఆదాయ మార్గాలైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నిటిని ఎంత నిర్లక్ష్యం చేసింది. ఈ కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అంతంత మాత్రంగా పనిచేస్తున్నారనేది నా ప్రగాఢ విశ్వాసం. సో నేను వైసీపీకి అమ్ముడుపోవడం కానీ, వైసీపీ పార్టీలో చేరడం కానీ, లేకపోతే వైసీపీ వాళ్ళకి మద్దతు పడడం కానీ ఈ జనంలో జరగదు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు, చేసినటువంటి మాటలు, ఆ ఉత్తేజకరమైనటువంటి, ఆ ఆవేశపూరితమైనటువంటి ఆ ప్రసంగాలన్నింటిని విని యువత ఎంతగానో చెడిపోతోంది. అంటే యువత ఎంతగానో ప్రభావితం అవుతోంది. ప్రభావితం అవడం అంటే చెడిపోవడమే. మొన్న ఆయన పుట్టినరోజు నాడు చూస్తుంటే ఒక గమ్యం లేనటువంటి వ్యక్తుల్లాగా, ఒక వీధి రౌడీల్లాగా, ఒక పిచ్చి కుక్కల్లాగా రోడ్ల మీద ఇష్టానుసారం ప్రవర్తించారు. మరి ఈ పవన్ కళ్యాణ్ నీతులు చెప్పేటువంటి తమ నాయకుడు, ఆయనకి చెడ్డ పేరు వస్తున్నటువంటి ఆలోచన కూడా లేనటువంటి అంత అపరిపక్వత మనస్తత్వం కలిగినటువంటి ఈ ఫ్యాన్స్ మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా వినకపోవచ్చేమో అనేటువంటిది ప్రజల అభిప్రాయం.